వ్లాగ్ వచ్చేసి మా చిన్న పాప అన్నప్రసన్నం రోజు వ్లాగ్ అండి. ముందు రోజే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి హాలిడేస్ అవడం వల్ల వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. చిన్న క్రాఫ్ట్ కూడా తయారు చేశాను. ఎలా ఉందో చూసేయండి. ఏప్రిల్ 23 మార్నింగ్ 10:44కి ముహూర్తం అండి. సో మేము ముందుగానే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని అందరం రెడీ అయ్యి ఆంజనేయ స్వామి గుడిలో అయితే అన్నప్రాసన చేయడానికి వెళ్ళాము. ముందుగా పూజ అయితే జరిపించేసుకున్నామండి వినాయకుడికి, అలాగే ఆంజనేయ స్వామికి మొక్కుకొని అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసాము. మా నాన్న డైలీ వచ్చి ఆంజనేయ స్వామికి అయితే పూజ చేసుకుంటారండి. నాకైతే కుదరదు పిల్లలతో, బట్ ఇలాంటి అకేషన్స్ టైంలోనే తప్ప నార్మల్గా అయితే నేను డైలీ రాను. పాపకి అన్నం పెడతామని చెప్తే మా మాయ్య, అత్తయ్య అలాగే మా చిన్నమాయ్య వచ్చారండి. ఇక్కడ అన్నీ కూడా వరుసలో పెట్టేసుకున్నాము. వీటిలో ఏది ముడితే పాప పెద్ద అయ్యాక అదే చేస్తుంది, అదే జరుగుతుంది అనేది ఒక నమ్మకం. మా పాప ఆ రోజు ఏం పట్టుకుంది, ఏం టచ్ చేసింది అనేది వీడియో స్కిప్ చేయకుండా మీరే చూసేయండి. మా చిన్న పాప అయితే ఫస్ట్ బుక్కు, పెన్ను అలాగే బంగారం, వెండి, డబ్బులు అయితే టచ్ చేసిందండి. నా హస్బెండ్ ఆర్మీ కనుక తనకైతే ప్రెజెంట్ లీవ్ లేదండి. తను ఇక్కడ మిస్ అయ్యారు. ఇంకా మేమైతే అన్నప్రాసన జరిపించేసాము. ఫస్ట్ మా నాన్న తినిపించారు, తర్వాత మా మాయ్య, అత్తయ్య, నేను ఇంకా మిగిలిన వాళ్ళందరం కూడా కొంచెం కొంచెం పాపకైతే తినిపించి అన్నప్రాసన అయితే జరిపించేసాము. వాత్సల్య ఏమో ఇక్కడ అలిగేస్తుంది, ఫీల్ అవుతుంది బాగా. అన్ని చెల్లికే పెట్టేస్తున్నారు, నాకు ఎవరు తినిపించడం లేదు అనేసి. వాత్సల్య అన్నప్రాసన మా ఇంట్లో జరిగిందండి, మా అత్తయ్య వాళ్ళ దగ్గర. తనైతే ఆ రోజు చాలా గోల చేసేసి హడావిడి అయితే చేసేసింది, బాగా ఏడ్చేసింది. ఇప్పుడు మాత్రం చాలా కూల్గా కూర్చొని చూస్తుంది వాళ్ళ చెల్లికి అన్నీ పెట్టేస్తున్నారు అని. వాత్సల్య అన్నప్రాసనంకి మా వారైతే ఉన్నారండి. రీసెంట్గా చెల్లి పెళ్ళికి లీవ్ రావడం వలన ప్రెజెంట్ అయితే తనకి లీవ్ లేదు. సో అందుకే మేమందరం కలిసి అన్నప్రాసన అయితే చక్కగా జరిపించేసాము. తనే ఇక్కడ మిస్ అయ్యారు. యాక్చువల్గా అన్నప్రాసన అంటే నాన్నే తినిపించాలి పిల్లలకి, బట్ ఇక్కడ తను రాలేదు. సో అందుకనేసి మా నాన్న, మా అయ్య, అత్తయ్య, నేను ఇంకా మిగిలిన వాళ్ళందరం కూడా తినిపించేసి అన్నప్రాసన అయితే చక్కగా జరిపించేసాము. మేమందరం తినిపించడం చూసి వాత్సల్య నేను కూడా మా చెల్లికి పెడతా అనేసి తను కూడా కొంచెం రైస్ అయితే తినిపించిందండి. అందరం పాపకి తినిపించడం అయిపోయాక అక్షింతలేసి పాపనైతే అందరూ దీవించేశారు. తర్వాత దేవుడికి హారతి ఇచ్చి పిల్లలిద్దరికి, నాకు కూడా హారతి అయితే తీసుకున్నామండి అందరం. మా అత్తయ్య మాయకి, మా అమ్మ నాన్నకి అలాగే మా బాపకి పలదానం అయితే ఇచ్చేసాను. తర్వాత మిగిలిన పళ్ళు, స్వీట్స్ అందరం అక్కడే కూర్చొని తినేసాక ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.